శీతాకాల సమావేశంలో భాగంగా రెండవ రోజైన ఈరోజు సమావేశం ప్రారంభించుకునే ముందు మీతో కొన్ని మాటలు పంచుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం దేశంలో వివిధ రాష్ట్రాల్లోని శాసనసభల్లో జరుగుతున్న సంఘటనలు శాసనసభ విలువలను ఎలా దిగజారుస్తున్నాయో మనం నిత్యం చూస్తూనే ఉన్నాము. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, సభ మర్యాదలకు కానీ గౌరవానికి కానీ ఏ విధంగా ఆటంకాలు కలిగించకుండా ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరుపుతారని, రాష్ట్ర ప్రజలకు మన నుండి అవసరమైన భరోసా లభిస్తుందని ఆశిస్తున్నాను. ఇంకా సభానాయకుడు గారు, మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన ప్రభుత్వ పాలనలో చివరి బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో ఈరోజు మనమంతా ఇక్కడ సమావేశమవడం నాకెంతో సంతోషంగా ఉంది. మన ప్రభుత్వం ఈ 4 సంవత్సరాలు 8 నెలల కాలంలో మేనిఫెస్టోలో చెప్పిన హామీలను 99% అమలు చేసామని చెప్పడానికి మేము ఎంతో గర్వపడుతున్నాం అధ్యక్ష. మామూలుగా ఎన్నికలు అయిపోగానే మేనిఫెస్టోలో చెత్తబుట్టలో వేసే సాంప్రదాయానికి స్వస్తి పలుకుతూ దాని యొక్క పవిత్ర గ్రంథంగా భావించి దానిలో పేర్కొన్న హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసే ఒక నూతన సాంప్రదాయానికి నాంది పలికామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. రాజకీయాలలో విలువలు విశ్వసనీయత ఉండేలా, అలాగే నమ్మకం పెరిగేలా మా పాలన సాగిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలుస్తున్నాను అధ్యక్ష. మా పాలనలో కులం కానీ మతం కానీ చివరికి ఎవరికి ఓటేసారో కూడా చూడకుండా అందరికీ సామాజిక న్యాయం అందించగలని తెలియజేస్తున్నాను అధ్యక్ష. నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం పేదరికలో ఉన్న ప్రతి కుటుంబంలో పిల్లలు పెద్దలు వృద్ధులు అలా 3 తరాలకు మేలు జరిగేలా 1,97,473 కోట్ల రూపాయలను బటన్ నొక్కడం ద్వారా నేరుగా పిల్లలకే చేర్చి ఒక గొప్ప మార్పుకు నాంది పలికామన్న గౌరవ సభ్యులకు తెలుస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వ బడ్జెట్ అంటే కేవలం వివిధ రంగాలకు కేటాయింపులే కానీ ప్రజలకు ₹1 అంటే ₹1 కూడా వచ్చేది కాదు. అదే మన ప్రభుత్వ బడ్జెట్ అంటే కనీసం 1,00,000 కోట్ల రూపాయలను నేరుగా ప్రజలకే చేరుతుంది. ఇంతకన్నా గొప్ప మార్పు మరొకటి లేదని మీ ద్వారా గౌరవ సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. 2019 నాటికి ఉన్న 13 జిల్లాలను ఇప్పుడు 26 జిల్లాలు చేశాం. తద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత దగ్గరయ్యాయి. అందులో భాగంగానే అధ్యక్ష 15,004 గ్రామ వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేశాం. 50 కుటుంబాలను చేపట్టుకు నడిపించే ఒక వాలంటీర్ని నియమించడం జరిగింది. ఆ విధంగా 1,34,000 మందికి ఉద్యోగ అవకాశాలు, 2,65,000 మందికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఉపాధి కల్పించడం జరిగింది. రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎన్నో సేవలు అందిస్తున్నాం అధ్యక్ష. ఇది మనందరి ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప మార్పు అని గౌరవ సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, గత ప్రభుత్వం 2 నెలల ముందు వరకు కూడా సామాజిక పింఛన్లు ₹1,000 మాత్రమే ఉంటే దాన్ని మన ప్రభుత్వం 3,000కి పెంపొందించాం. ఇంతకన్నా గొప్ప మార్పు మరొకటి లేదని మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. తీసుకొని వచ్చి ఇచ్చే పద్ధతిని మన రాష్ట్రంలో ప్రారంభించి సమర్థవంతంగా కొనసాగిస్తున్నాం. ఇంతకన్నా గొప్ప మార్పు దేశంలో ఏ రాష్ట్రంలో ఉందని ప్రతిపక్షం వారిని ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వ పాలనలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేందుకు మనందరి ప్రభుత్వం తీసుకొచ్చిన మరొక ముఖ్యమైన పథకం మనబడి నాడు నేడు. అలాగే అధ్యక్ష, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్ల పంపిణీ, విద్యా కానుకల పేరుతో విద్యార్థులకు కావాల్సిన అన్ని అందించాం. గత ప్రభుత్వం అధ్యక్ష ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, గెలవగానే ప్రజలను మోసగించడం చేసేదే. కానీ మన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మాటను నిలబెట్టుకున్నామని సగర్వంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంతకన్నా గొప్ప సంక్షేమ పథకాలను నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు అందించగలుగుతానని ఎంతో గర్వపడుతున్నాను అధ్యక్ష. ఉంటుంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను 99% అమలు చేశామని చెప్పారు. ఇది 100% అబద్ధం అధ్యక్ష. మేనిఫెస్టోల గురించి సాంప్రదాయాల గురించి సీఎం గారు మాకు పాఠాలు చెప్తున్నట్టుగా ఉన్నారు అధ్యక్ష. మేనిఫెస్టోలు వీరికి పోతేమో మాకు కాదు అధ్యక్ష. వీరు ప్రజలను ఏ విధంగా మోసగించారో ఒకసారి చెప్తాను, వినమనండి అధ్యక్ష.
మోసగించారు అనే పదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష. ఎవరు మోసగించారు వారిని చెప్పానండి అధ్యక్ష. మీరు కూర్చుంటే నేను మాట్లాడుతాను అధ్యక్ష. అధ్యక్ష, ఎన్నికల సమయంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో మద్యం రాష్ట్రంలో ఏరులై పారిస్తున్నారు. ఇది సరిపోదన్నట్లు గంజాని విచ్చలవిడిగా వాడుకలో తెచ్చిన ఘనత వీరికే దక్కుతుందని మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇదేనా మీ మేనిఫెస్టో అమలంటే? ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్ని జాబ్ క్యాలెండర్ ప్రకటించారో చెప్పమనండి అధ్యక్ష. అధ్యక్ష, లక్షల మంది నిరుద్యోగులు నమ్మి వారికి ఓట్లేసి గెలిపించారు అధ్యక్ష. ఇది ఉద్యోగులను మోసం చేయడమే అని వారిని ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. మాట్లాడేది 2014 ఎన్నికల సమయంలో ఇందులో ఒక ఉద్యోగం అన్నారు సీఎం గారు మమ్మల్ని అధ్యక్ష. సీఎం గారు లేదు, లేదంటే లేదు. అది ఉద్యోగాలను మోసగించడం. అదే ఈ పెద్ద మనిషి సీఎం గారు 2014 రైతులకు రుణమాఫీ అన్నారు. చేశారా అధ్యక్ష? లేదు. అది ప్రజలను మోసగించడం. దాన్ని బట్టి మేము మోసగించారు అధ్యక్ష. నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అంటున్నాను కదా. అధికారంలోకి వచ్చి కేవలం వారం రోజుల్లోనే సిపిఎస్ ను రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ సిపిఎస్ ను రద్దు చేయకపోగా ఓపీఎస్ అనే మరో మోసపూరితమైన విధానాన్ని తెచ్చారు అధ్యక్ష. ఇది ఉద్యోగులను మోసం చేయడమే అని వారిని ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. ఉద్యోగులకి ఇవ్వాల్సిన ఆర్థిక ప్రయోజనాలను సహకాలంలో చెల్లిస్తామని చెప్పారు. ఇప్పుడేమో కనీసం 1వ తారీఖున జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. మెరుగైన డిఎల్ అన్నారు, మెరుగైన పిఆర్సీలు అన్నారు, కానీ ఇచ్చారా? లేదు. అసలు వాటిని లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇంతకన్నా మోసం ఏ రాష్ట్రంలో ఉందా అని మీ ద్వారా వారిని ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఉన్న ఒక్క రాజధాని అభివృద్ధి చేయలేక 3 రాజధానులని ఇది అభివృద్ధి వికేంద్రీకరణ అని చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు. ఇప్పుడు మన రాష్ట్రానికి రాజధాని ఏదో కూడా తెలియని అయోమయ పరిస్థితిని సృష్టించారు అధ్యక్ష. దీనికి సమాధానం చెప్పాలి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, వారి పాలన ద్వారా సామాజిక న్యాయం అందిస్తామని మన సీఎం గారు చెప్పడం ఇదొక పచ్చి అబద్ధం. ఎందుకంటే అధ్యక్ష, వారి పాలన కాలంలో ఇప్పటి వరకు 981 నామినేటెడ్ పదవులు ఇచ్చారు. అందులో 742 పదవులు వారి సామాజిక వర్గానికే చెందడం. ఇది సామాజిక న్యాయమా? అంటే 8% జనాభాలో ఉంటే వారు 75% పదవులు ఇవ్వడం ఇది ఎంతవరకు సామాజిక న్యాయం అవుతుందని వారినే చెప్పమనండి అధ్యక్ష. బీసీలు, నా మైనారిటీలు అంటూ వారు చేసే మోసాలను ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఈ అబద్ధపు పాలన ఇంకా ఎక్కువ రోజులు ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నారు. వారు చేయలేని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను మా నాయకుడు చేసి చూపారు అధ్యక్ష. అధ్యక్ష, ప్రజలు మెచ్చిన ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పని తీరును దురుద్దేశంతో నోటికొచ్చినట్లు విమర్శించడం సరికాదని మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, వారిని నమ్మి ఓటేసే పరిస్థితిలో ప్రజలు లేరని, ఈసారి వచ్చే ఎన్నికల్లో కూడా వారికి ఓటమి తప్పదని ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన నాకు వారు గెలుపోవటం గురించి మీరే నాకు చెప్పారని వారిని ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. ఒక్క అవకాశం అంటూ వేడుకుంటే ప్రజలు నమ్మి వారికి ఓట్లేసి గెలిపించారు అధ్యక్ష. కానీ ప్రజల నమ్మకాన్ని వారు ఎప్పుడు మన ముఖ్యమంత్రి గారు తప్పను అంటూ అధికారంలోకి వచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తానని చెప్పిన మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడేమో మన రాష్ట్రంలో మద్యాన్ని ఏరులా పారిస్తున్నారు. అంతేకాకుండా అధ్యక్ష, కల్తీ మద్యంతో ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్నారు. ఇదేనా మీ ఆదర్శ పాలన అంటే? దీనికి అధికార పక్షం వారు సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నాం. కరోనా కారణంగా మన రాష్ట్ర ఆదాయం బాగా తగ్గింది అధ్యక్ష. ఆ కారణంగానే మన రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరైన మద్యాన్ని రద్దు చేయలేకపోయామని మీ ద్వారా గౌరవ సభ్యులకు మరియు ప్రజలకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మా ప్రభుత్వ పనితీరును చూసి, మా ప్రభుత్వం పట్ల ప్రజల మద్దతును చూసి ఓర్వలేక అసూయతో ఉన్నట్లుంది అధ్యక్ష. మద్యం రేట్లు పెంచితే కొనుగోలు తగ్గుతుందని మద్యం రేట్లు పెంచాము. ఆ విధంగానైనా ప్రజలను మద్యానికి దూరం చేసే ప్రయత్నం చేస్తామని మీ ద్వారా గౌరవ సభ్యులకు ప్రజలకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఒకే ఒక్కసారి గెలిచినందుకే మమ్మల్ని పదే ఓడిపోయారంటుంటే 3 సార్లు సీఎంగా పనిచేసిన నేను ఎలా మాట్లాడాలి? కానీ నా రాజకీయ అనుభవం నాకు సంస్కారాన్ని నేర్పింది. వారిలా హేళనగా మాట్లాడడం నేర్పలేదు అధ్యక్ష. మాకన్నా వారు బాగా పరిపాలన చేస్తారనే నమ్మకంతో ప్రజలు వారిని ఓట్లేసి గెలిపించారు అధ్యక్ష. ప్రజల తీర్పుని మేము గౌరవిస్తాము. కానీ వీరు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు అధ్యక్ష.
ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చారు. ఆ ఒక్క అవకాశంతోనే వీరి పార్టీ అంతరించిపోతుందని, దానికి ఎక్కువ రోజులు కూడా లేదని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. మాటలు వింటుంటే భ్రమలో ఉన్నట్లుగా ఉన్నారు. వారు ఈసారి ఎన్నికల్లో గెలవడం అనేది భ్రమే అవుతుంది అధ్యక్ష. ఎందుకంటే మా పార్టీ ప్రజలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలే మా పార్టీని మళ్ళీ గెలిపిస్తాయి. వారి పార్టీకి మనుగడ కాపాడుకోవడం ప్రయత్నించే సమంజసమే, కానీ మా పార్టీ అంతరించిపోతుందని వారు మాట్లాడడం సరికాదని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. మనందరి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఆర్థికంగా ఎంతో ప్రగతి సాధించి చూపామని సగౌరవంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మా నాయకుడు అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానులనే అంశాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అధ్యక్ష, గత ప్రభుత్వాలు మన సంపద మొత్తాన్ని హైదరాబాద్ లో పెట్టి అక్కడ అభివృద్ధి చేశారు. తద్వారా మన రాష్ట్రానికి వచ్చే ఆదాయ వనరంతా అక్కడే కేంద్రీకృతం అవ్వడం వల్ల మన రాష్ట్రం చాలా తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు రాష్ట్రం వేరవడం వలన తెలంగాణకు మేలు జరిగింది. మన రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అధ్యక్ష, మరలా ఇప్పుడు కూడా ఒకే చోట రాజధాని కేంద్రీకృతం చేయడం వలన భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయని దూరదృష్టితో ఆలోచించి మా నాయకుడు దేశంలో ఏ నాయకుడు ఒక గొప్ప సాంప్రదాయానికి నాంది పలికితే అభినందించాల్సింది పోయి దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటే ప్రతిపక్షం వారు ఎంత దిగజారి మాట్లాడుతున్నారో ఇక్కడున్న ప్రతి సభ్యునికే కాక ప్రజలకు అర్థం అవుతుందని అర్థం చేసుకోవాలని కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వం రోడ్ల పనులకు నిధులు కేటాయించకపోగా కేంద్రం ఇచ్చే నిధులను కూడా రోడ్ల మరమ్మతులకు ఉపయోగించడం లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కొంతకాలానికి మన రాష్ట్రంలో రోడ్లు ఎక్కడున్నాయో గూగుల్ మ్యాప్ లో వెతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారేమో తక్కువ దూరానికైనా ఆకాశ మార్గాన ప్రయాణిస్తున్నారు. అందువలన మన రాష్ట్రంలో రోడ్ల దుస్థితి వారికి అర్థం కావడం లేదు. మరి దీనికి వారు సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాం. 2 సంవత్సరాల కరోనా కారణంగా ఆదాయ వనరులు బాగా తగ్గిపోయాయి. అయినా ఈ అభివృద్ధి ఏమాత్రం తగ్గలేదని తెలియజేస్తున్నాం అధ్యక్ష. అయినా ఇప్పటి వరకు 12,894 కిలోమీటర్ల వరకు రహదారులు మరమ్మతులు చేయించడం జరిగింది అధ్యక్ష. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు అధ్యక్ష. ఒకరేమో రోడ్ల దుస్థితికి మేమే కారణం అన్నారు, ఒకరేమో భారీ వర్షాలు అన్నారు, అలాగే కరోనా కారణం అంటున్నారు. ఈ భారీ వర్షాలు, కరోనా మన రాష్ట్రానికే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఉందని మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, అన్ని రాష్ట్రాల రోడ్లు మన రాష్ట్రంలో ఉన్నట్లుగా లేవని అధికార పక్షం వారు తెలుసుకొని మాట్లాడాలని మీ ద్వారా వారిని కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, వీరి పాలన ఎంత అసమర్థత పాలనో మాకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా బాగా అర్థమవుతుందని మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. విపక్ష నాయకుడికి మరియు వారి సభ్యులకి ప్రభుత్వంపై బురద చల్లే పనే తప్ప వేరేం పనిలేదని అర్థమవుతుంది అధ్యక్ష. కుక్కతోక వంకర అన్నట్లుగా అధ్యక్ష, మేము కుక్కతోక వంకర అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష. కుక్కతోక వంకర అన్నట్లుగా మేము మంచి చేసిన వారికి అక్కా చెల్లెంలో ఆశీస్సులతో అధికారంలో వచ్చిన మన ముఖ్యమంత్రి గారు పాలనలో ఆడబిడ్డల భద్రత, ఆంధ్ర గౌరవం ప్రశ్నార్థకంగా మారిందని తెలియజేస్తూ ఈ పరిస్థితుల్లో మహిళల కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటారో సభకు తెలపాలని కోరుతున్నాం అధ్యక్ష. మహిళల రక్షణ కోసం దిశ చట్టం, దిశ యాప్ మరియు దిశ పోలీస్ స్టేషన్లు మొదలగు వాటిని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, దేశ వ్యాప్తంగా కూడా మహిళలపై జరిగే దాడులు ఈ సంవత్సరం 4 అది తెలుసుకుని మాట్లాడాలని ప్రతిపక్షాల వారిని కోరుతున్నాం అధ్యక్ష. ప్రతి సచివాలయంలో ఒక మహిళా పోలీసును నియమించి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలను అక్కడికక్కడే త్వరితగతిన పరిష్కరించగలుగుతున్నామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ప్రతిపక్షాల వారు మహిళల్లో మద్దతు కూడగట్టుకోవడానికే మాపై విమర్శలు చేస్తున్నారు. మహిళల రక్షణకు మా ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటుందని మీ ద్వారా వారు తెలియజేస్తున్నాం అధ్యక్ష. పడుతున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం 2019 నుంచి వివిధ రకాల అదనపు సుంకాలు విధిస్తూ ఉండటం వలన కరెంటు బిల్లులు నెల పెరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష. అయినా ప్రజల కష్టాలు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టనట్టుగా ఉంది అధ్యక్ష. ఇకనైనా విద్యుత్ పై అదనపు ఛార్జీలు వేయకుండా ప్రజలను ఆదుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. ఉత్పత్తి సంస్థలు రేట్లు పెంచిన కారణంగా విద్యుత్ ఛార్జీలు పెంచామే గాని రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడానికి కాదని గౌరవ ప్రతిపక్ష సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న ఫలితాలు మాత్రం కనబడటం లేదు. దీనికి కారణాలేంటో మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష,
నాడు నేడు కార్యక్రమం ద్వారా అనేక పాఠశాలల్లో నూతన తరగతి గదుల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం, త్రాగునీటి నిర్మాణం కల్పించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్షులు వారికి కుదిరితే ప్రభుత్వం సంబంధించమండి. అప్పుడు అది నిజమా లేక అబద్ధమా అది వారికే తెలుస్తుంది. అధ్యక్ష, మా నాయకుడు కృషి ఫలితంగా ప్రైవేటు వాళ్ళు కార్పొరేట్ పాఠశాలల కంటే మెరుగు స్థాయిలో ఉండడానికి తెలియజేయడానికి గర్వపడుతున్నాం అధ్యక్ష, వారి ప్రభుత్వ పాలనలో పేద విద్యార్థులు కనీసం నోటు పుస్తకాలు, బ్యాగులు కూడా కొనలేక స్కూళ్లకు దూరమైన విద్యార్థులను చూడడం జరిగింది. అలాగే బడికి వెళ్లాల్సిన పిల్లలు కుటుంబ పోషణ కోసం ఏదో పని చేస్తూ బడికి చదువులకు దూరమైన సందర్భాలు అనేక చూడడం జరిగింది. కాబట్టి అధ్యక్ష, అటువంటి పిల్లల్ని కూడా బడికి రప్పించాలనే ఆలోచనతో అమ్మ ఒడి విద్యా కానుకలు ఇస్తున్నాం. విద్యా కానుకల రూపంలో బూట్లు, బ్యాగులు, నోటు పుస్తకాలు ఇలాంటి పథకాలు ఇస్తున్నాం. వారి ప్రభుత్వ పాలనలో వీటిలో ఒక్కటైనా ఇచ్చారా అని వారిని ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. సమాధానం చెప్తున్నట్లుగా లేదు అధ్యక్ష, వారి నాయకుడికి భజన చేస్తున్నట్లుగా ఉన్నారు. నాసిరకమైన బ్యాగులు, బుక్లు ఎందుకు సమాధానం చెప్పాలని కోరుతున్నాం అధ్యక్ష. మా దృష్టికి వచ్చిన ప్రతి లోపాన్ని సరిదిద్దే ప్రయత్నమే చేస్తున్నాం. అంతేకాకుండా అధ్యక్ష, మొదటి సంవత్సరం మేము ఇచ్చిన కానుకల్లో మేము గమనించిన లోపాన్ని తరువాత సరిదిద్దే ప్రయత్నమే చేస్తున్నాం అధ్యక్ష. కుక్క తోక వంకరాంట్లుగా మంచి చేసిన వారికి తప్పుగానే కనపడుతుంది అధ్యక్ష. వీటిని కూడా గుర్తించడం ఇటు వారి గురించి ఇంతకన్నా ఏం మాట్లాడతాం అధ్యక్ష. అది వారి విజ్ఞతగా వదిలేస్తున్నాం అధ్యక్ష. 310వ ప్రశ్న ప్రతిపక్ష ఎమ్మెల్యే. అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు 89 మందిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించి 680 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేసింది. అందులో ఒకరికే 140 కోట్ల మేర భారీగా ఖర్చు చేసింది అధ్యక్ష. జిల్లా కలెక్టర్కు సైతం సలహాదారులను నియమిస్తారేమోనని, ఇదంతా అనవసర ఖర్చు అని, ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పు పట్టిందని కూడా ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తున్నాం. అసలు ఈ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ప్రభుత్వమా లేక సలహాదారుల ప్రభుత్వమా అని ఎవరికీ అర్థం కాని ప్రశ్న. వారు దీనికి సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అధికార పక్షం ఎమ్మెల్యే. అధ్యక్ష, మేము ఏది చేసినా శాసనబద్ధంగానే చేయడం జరిగిందే కానీ మా ఇష్టానుసారం అయితే ఏదీ జరగలేదు. సమర్థవంతమైన పాలనను అందించడానికి వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని మరియు అనుభవజ్ఞులను సలహాదారులుగా నియమించుకునే అవకాశం రాజ్యాంగం కల్పించినందునే కొద్దిమందిని నియమించుకున్నాము. వారిని నియమించే క్రమంలో కులం కానీ మతం కానీ పరిగణలోకి తీసుకోలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. మేము చేసే ప్రతి పనిని విమర్శించడం వారికి అలవాటే, కానీ సలహాదారుల నియామానికి కులాన్ని ఆపాదించడం సరైంది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ప్రతిపక్ష ఎమ్మెల్యే. అధ్యక్ష, ఆయా రంగాల్లో అనుభవజ్ఞులను సలహాదారులుగా నియమించామని చెప్పారు. అయితే అధ్యక్ష, మన రాష్ట్రం వారి పాలనలో సాధించిన ఘనకార్యాల గురించి వారికి తెలియజేయాలనుకుంటున్నాం. పెట్రోల్ ధరల్లో దేశంలోనే మన రాష్ట్రం నెంబర్ 1 స్థాయిలో ఉంది. మద్యం సీసాల ధరల్లో అత్యధికంగా మన రాష్ట్రంలో ఉన్నాయి. విద్యుత్ బిల్లులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో మన రాష్ట్రం నెంబర్ 1 స్థాయిలో ఉంది. నిరుద్యోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రం కూడా మనదే. మహిళలపై జరిగే దాడుల్లో దేశాల్లో 3వ స్థానంలో ఉన్నాం. అప్పుల్లో దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో ఉన్నాం. రైతుల ఆత్మహత్యల్లో దక్షిణ భారతదేశంలో నెంబర్ 1 స్థాయిలో ఉన్నాం. నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు అధ్యక్ష వాళ్ళు. ఇదేనా మీ సమర్థవంతమైన పాలన అంటే? వ్యవసాయ శాఖ మంత్రి. అధ్యక్ష, వారు మా పాలనలో జరిగిన సంక్షేమాన్ని చూసి ఓర్వలేక అసూయతో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు అధ్యక్ష. వారి పాలనలో ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇచ్చారా? లేదు. అసలు ఇప్పుడున్న రాష్ట్ర అప్పులకు వారే కారణమని అది మర్చిపోయి వారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వారి నోరును అదుపులో పెట్టుకొని మాట్లాడాలని మీ ద్వారా వారిని కోరుతున్నాం అధ్యక్ష. మాకన్నా మీరు బాగా పరిపాలన చేస్తారనే కదా ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేశారు. కానీ మీరు ప్రజల నమ్మకాన్ని ఎప్పుడో కోల్పోయారు. సభ ముగిసింది.